పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు. పిల్లల ఇంతవరకు పాటలు పాడి ప్రభువును స్తుతించిన మీ అందరినీ ఆ దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 32వ దినం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు నెల దినాలు కంటిన్యూస్గా ప్రభు సన్నిధిలో మనం ఈ విధంగా పాల్గొనడం, ఆ దేవుడిని ఆరాధించడం అనేది మన జీవితంలో ఇది మరవలేని దినాలు. వీకంత ఆశీర్వాదకరమైన దినాలు మరి ఏవి కూడా మన జీవితంలో రావు. నమ్మిన వాళ్ళ స్తోత్రాలు చెప్పండి. ఈ దినములంతా ఆశీర్వాదకరమైన దినములు. మన జీవితంలో ఏవి రావు. నిజమే ప్రియులారా, 32 దినాలు, ఇది 32వ దినం. ఇక్కడ 8 దినాలు అంటే వేస్తూ శుక్ర శని ఆదివారం 1-2. ఈ దినాలన్నీ కూడా మిగతా దినాలన్నీ కూడా మనమందరం ఇలాగనే ప్రభు సన్నిధిలో ఆరాధించబడింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనము ఆరాధించడం అనేది అది గొప్ప ఆశీర్వాదం అండి. లోకంలో మరి ఎక్కడ ఇలాంటి ఆశీర్వాదం దొరకదు, ఇలాంటి కృప మరి ఎక్కడ దొరకదు. ఎక్కడైనా దొరుకుతుంది అనుకుంటే అది మన అమాయకత్వం. దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదము ఎక్కడ కూడా లోకంలో దొరకదు. అంటే మనము ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందాము, ఇంత గొప్ప కృపను పొందాము. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్వరాలు పెద్దగా చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, నిన్న దినం చెప్పాను, గెత్సేమనే తోటలో నుండి గొల్గొతా కొండ వరకు యేసు క్రీస్తు శిలువ యాత్ర, దీన్ని శిలువ యాత్ర అంటాం, జరిగిన సంభవాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ 9 దినాలు మనకు నేర్పించుగాక. హల్లెలూయా. గెత్సేమనే తోటలో 3 శిష్యులతో కూడా పోయి ఆయన ప్రార్థన చేస్తాడు. తండ్రి, నిశ్చితమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి ఆ తొలి దేవుడిని వేడుకుంటాడు, తండ్రిని వేడుకుంటాడు. ఎందుకనగా ఆ పాత్ర చాలా భారమైనది, ఆ శిలువ చాలా భారమైనది. దాన్ని మోయడం లోకంలో మానవుల వల్ల కాదు అని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఒక మాట చెప్పురా, ఈ లోకంలో పుట్టిన మొదలు ఇక జరగబోనంత వరకు ఎన్ని వేల కోట్ల మంది జన్మించారో వాళ్ళ పాప భారమంతా పోయడం అంత ఈజీగా లెక్కండి, కౌంట్ చేయండి. అన్కౌంటబుల్ కదమ్మా, లెక్క పెట్టలేం కదా. ఒక వ్యక్తి పోయడమే కష్టం ఇప్పుడు లోకం. ఇప్పుడు అందుకే ఒక బిడ్డ కావాలి, 2 పెళ్ళేందుకు, 3 పెళ్ళేందుకు, మామ 11 మందిని కలవాలి. ఆ రోజు లేదు, ఒక్క వ్యక్తిని మొయ్యలేవు, పాపం కాదేట పెంచలేవు. పాపభారం అంటే చిన్నదాన్ని, అది చాలా పెద్దది ప్రియుల. ఆ పాప భారాన్ని తీసివేసే శక్తి లోకంలో ఎవ్వరికీ లేదు. ప్రభు రక్తానికి మాత్రమే ఉంది, పరిశుద్ధుని రక్తానికి మాత్రమే ఉంది. ఏ పాపం లేదని ఆ పావనమూర్తి రక్తానికి మాత్రమే ఆ పాప భారాన్ని తీసివేసే శక్తి ఉన్నది. అందుకే ఆ కరుణామయుడు, దయామయుడైన దేవుడు తండ్రిని వేడుకుంటాడమ్మా. ఏమనంటే, అయ్యా నీ చిత్తమైతే మరలాంటాడు వెంటనే దేవుని, అయ్యా నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాల, నేను తప్పకుండా మోస్తానని శిష్యుల దగ్గరికి వస్తాడు. వాడు నిద్రావస్థలో ఉంటాడు.
అప్పుడు అంటాడు, శోధనలో పడకుండా ఏమన్నాడమ్మా? మనం తెలుసుకున్నాం. మెలకువ అంటే ఏంటి, శోధన అంటే ఏంటి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన చేయడం ద్వారా పొందే ఫలితాలు లేక విజయాలు, అలాంటి భక్తుల జీవితాలను మనం గతంలో ధ్యానం చేసుకున్నాం. ఈ దినము అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత యేసయ్య అంటాడు, లెండి. చూడండి అమ్మా, 46 వచ్చిన చదువుతలే, లెండి వెళ్ళదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. యేసయ్యకి అన్ని తెలుసు. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వము ఎరిగిన దేవుడు. అదిగో వాడు వస్తున్నాడు జనాలతో, ఉదయం కట్టెలు చేతపడుకొని ఒక పంది పోటు దొంగను బంధించేటట్లుగా. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది లోక రక్షకుడు అనుకోలే, ఇది మెస్సియా అనుకోలే. ఆయన ఒక పందిపోటుగా చిత్రీకరించాడు. ఆయన ఈ లోకానికి అపకారం చేసేవాడుగా చిత్రీకరించాడు. ఆయన వారికి రక్షకుడుగా కనబడలా. ఆ భాగ్యం మనకు దక్కింది. హల్లెలూయా చెప్దామా? ఆయన మనకు రక్షకుడయ్యాడు. ఆయన మనకు రక్షకుడయ్యాడు. ఒక అమ్మ అంటుంది, నా అదృష్టం ఇంత గొప్ప భర్త దొరికాడు నాకు అని. అహల్యకు కూడా అనుకుంటున్నది, నా అదృష్టం ఇంత గొప్ప భర్త దొరికాడు. నిజమే కదా? ఒక అమ్మ అంటుంది, నేను యూట్యూబ్లో చూసా, అయితే ఆయన గొప్పడే లేదు, చాలా గొప్పడు. నా అదృష్టం ఇంత మంచి భర్త దొరికాడు. మనమేమనుకోవాలా, పరలోకము భర్త, మనకి ఇంత గొప్ప భర్త, ఇంత ప్రేమామయుడు, ఇంత దయామయుడు, ఇంత కరుణామయుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు దొరకడం, అది మన అదృష్టం కదమ్మా. చెప్పండి అందరూ నో తెలిసి, హల్లెలూయా, మన అదృష్టమే. అందుకంటాడు, రండి వెళ్ళిపోతాం. అదిగో నన్ను అప్పగించువాడు తర్వాత ఆయన మాట్లాడుచూ ఉండగా 12 మందిలో ఒక్కడైనా యూదా వచ్చును, వారితో కూడా. అమ్మాయికి ఏం రాయబడి ఉంది? బహుజన సమూహం అంటే నాట్ కౌంటబుల్. అంతమందికి యేసయ్య అంటే కోపం ఉందో చూడండి. బహుజన సమూహము, భక్తులు ఉదయాలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు. వాడు ఏం చెప్తున్నాడు తెలుసా? వాళ్ళగా గౌరవం చెప్తాడు ఈ మాట, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయన్ను పట్టుకొని వారికి ముద్దు చెప్పి వెంటనే యేసునకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి. ఏమో ఇట్లా కూడా చెప్తారా? అసలు వాడి బుద్ధి ఏంది? 30 వెండి నాణ్యాలపై యేసయ్య అమ్మేశాడు. ఇక్కడ నుంచి ఏం మాట్లాడుతున్నాడు? బోధకుడా నీకు శుభం. అంటే మానవుల మనసు ఎలా ఉందో దేవుడి గ్రంథంలో యువత ద్వారా బాగా అర్థమైపోయింది. పైకి ఎంత ప్రేమగా మాట్లాడతారంటే, లోపల చూస్తే పెద్దమ్మా ఇంకొక రకంగా ఉంటుంది. పైకి ఒక రకం, సరేనమ్మా పైకి ఒక రకం, లోపల ఒక రకం. ఇది మానవుల వ్యవహారం శైలి, మానవుల బుద్ధి అంతా. ఇక్కడ ఈ యోధ బుద్ధి అనుకోవాలండి. ఇట్లా కూడా మనం కూడా ఎట్లా ఆలోచించండి. హృదయపూర్వకంగా ఒక్కొక్కసారి మాట్లాడుతున్నాం మనం కూడా. ఎందుకంటే అక్కడ మాట్లాడితే కుదరదా? నేను దైవజనుడిగా ఒక ఇంటికి పోయాను. ఆ గృహంలో పరిస్థితి బాగాలేదు, యజమానుడి తీరు బాగాలేదు, బిడ్డల తీరు బాగాలేదు.
నేను ఏమని ప్రార్థన చేయాలా? మీకు శుభం కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, అయ్యా చాలా కష్టపడి గృహాన్ని కట్టావు, అమ్మ చాలా చక్కగా బిడ్డలు చదివిస్తున్నావు, చాలా బాగుంది అని నేను ఒక మాట్లాడాలి. కానీ హృదయం ఏముంది? నా హృదయం ఏముందా? ఇలా బతుకులేదురా, ఇలా బతుకుచ్చాడా, వాడేందిరా ఈ విధంగా ఉన్నాడా, ఆ అమ్మాయి ఏంటి ఈ విధంగా ఉంది, బిడ్డల జీవితాలను పాడు చేస్తున్నారు. నా హృదయంలో వేదన, నా హృదయంలో బాధ. కానీ పైగా చెప్తున్నాను శుభం కలుగును కాక, అట్టుంటే పర్వాలేదు. వాళ్ళ మేలు గురించి నేను తలుస్తున్నా, అది దేవుడు తప్పండు. ఇక్కడ అది కాదు. వీడు యోగా ఇష్టాలు యోగా ఆ పని చేయగల, పైకి మాత్రం బోధకుడు అంటే అర్థమైంది చెప్పండి రా. బోధించేవాడని కాదు, పరమ నుండి బోధను తెచ్చి భూలోకంలో మాకు సత్ప్రవర్తన కలిగినట్లుగా నీ బోధన ద్వారా మమ్మల్ని మార్చేవాడా, మా జీవితాలను మార్చేవాడా. అంటే రక్షకుడా, మెస్సయ్యా అని అర్థమమ్మ. బోధకుడు అంటే అది ఉత్తమాన్ని కాదు. బోధకుడు అని అనిపించుకోవడానికి ఒకే ఒక్కడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఏదో ఆయన కృపను బట్టి మాలాంటి పాస్టర్స్ అని బోధకులు అంటున్నారు. అది కేవలము దేవుని కృపే. ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసు ఒక్కడు మాత్రమే బోధకుడా అనే మాట అనిపించుకోవడానికి అర్హుడు. ఆ స్థాయి ఉన్నవాడు ఆయనే. కారణం ఏంటి? ఆయన పరము నుండి వచ్చిన దేవుడు. ఒక పాపిని తన బోధన ద్వారా మార్చే దేవుడు. బందిపోటు దొంగలను మార్చాడు, వ్యభిచారులను మార్చాడు, నరహత్య చేసే వాళ్ళని మార్చాడు. ఎలాంటి వాళ్ళని మార్చాడు? లోకమంతా త్రోసివేసిన వాళ్ళని మార్చాడు. ఎందుకు పనికిరావు నువ్వు, అరే ఇది చచ్చిపోతే బాగుండు అని తల్లిదండ్రులను కూడా బిడ్డలను కూడా మార్చాడు. తల్లి చెప్పండి అమ్మ, తల్లి తల్లి తన బిడ్డ చదువుకోవాలనుకుంటున్నారు ఎవరికి? వాడు ఎంత చక్కడైనా కానీ కొన్నిసార్లు మనసులో అనేస్తారు కూడా, రేపు చచ్చినా బాగుంటుందా, బాధ బతాయించలేక అనేది మళ్ళా వెంటనే తల్లి కదా, అయ్యో నా బిడ్డ అని అనుకోవడం జరుగుతాం. కానీ అలాంటి వారిని కూడా ప్రభువు మార్చాడు. దేని ద్వారా? ఆయన బోధన ద్వారా. కాబట్టి ఆయన బోధకుడా అని అనిపించేది. అంటే ఇక్కడ బోధకుడు అని పిలుస్తున్నాడంటే ఆ మాటలో చాలా అర్థం ఉంది. ఒక ఆ బోధకుడు అని పిలవడానికి అర్హుడు ఆయనే. ఇక్కడ ఎంత గొప్ప మాట వాడాడు. పరలోకము నుండి వచ్చిన దేవా, మమ్మల్ని రక్షించే రక్షక, మెస్సయ్యా, పరమ నుండి లోకానికి వచ్చి మా జీవితాలను మార్చే దేవా, ఇదిగో సత్ప్రవర్తన మాకు ఇచ్చేదేవా, ఆశీర్వాదం మాకు ఇచ్చేదేవా, నీ కుటుంబంతో మమ్మల్ని బలపరిచేదేవా, ప్రేమామయుడమైన దేవా. ఇన్ని అర్థాలు ఉన్నాయి బోధ కూడా అనే మాటలో. అది చాలా ఈజీ అయిన మాట కాదు. అన్ని అర్థాలు కలిగిన మాటలు దేనికి ఉపయోగిస్తున్నాడంటే ఒక మోసానికి ఉపయోగిస్తున్నాడు. ఒక ధనానికి ఆశపడి ధనపిస్తాడు. మీకు తెలుసో తెలియదో మాట చెప్తానండి. దేవుడు ఎవరిని ఏ స్థాయిలో పెట్టాలో ఆ స్థాయిలో పెట్టేస్తాడంటే, దొంగశక్తికి తాళాలు ఇస్తే ఏమవుతుంది అంటే ఇక దొంగతనం జరగదా? జరగదు. తాళాలే వాడు కల్పించేసాడు. దొంగ బుద్ధి. 12 మంది శిష్యులు ఉన్నారు. పదమ్మా ఏసై చూశాడు అందరినీ. పేతురు ఏమన్నాడు? నీ మీద నా సంఘాన్ని కడతాన్నాడు. యోహాను ఏమన్నాడు? ఇదిగో నీవు నా దర్శనాన్ని, పరలోక రాజ్యాన్ని, ఇదిగో పరమందుండే ఆ యొక్క మహిమను, ఆ ప్రభావాన్ని ప్రజలందరికీ చూడబోయేవాడు నువ్వే. ప్రేమను గురించి వివరంగా రాసేవాడు నువ్వే. యాకోబు అన్నాడు, ఇదిగో ఏదైనా సరే ఉన్నట్టుగా మాట్లాడేవాడు యాకోబు. పౌలు గారు అన్నారు, విశ్వాసం ఉండే చాలు రక్షించబడతారన్నాడు. యాకోబు గారు ఏమన్నా తెలుసా? విశ్వాసం సరిపోదు, క్రియలు కూడా ఉండాలన్నాడు. తప్పకుండా దేవుడు. అలాగే పిల్లగా
ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంది దేవుని కృపలో. ఆ 11 మంది 12 వాడికి కూడా ఒక స్థానం ఉంది. ఫస్ట్ నుంచే జంసంతి వాడికి ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చాడవా? వాడికి ఆశలో దేవుడు తెలుసు. చివరికి దాని ద్వారా వాడు ప్రాణం పోగొట్టుకుంటాడని కూడా దేవుడు తెలుసు. ఒకడు కత్తి చేద్దామంటే ఆ కత్తితోనే తెచ్చిపోతాడట. బైబిల్ గ్రంథంలో రాయబడి మన మనస్సు కూడా ప్రియులుగా నిజంగా అయితే ప్రేమ పోయిన దేవుడు మన ప్రవర్తన బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థన బట్టి ఆయన మనల్ని ఆశీర్వదించడం లేదు. ఆయన మనకి ఇలాంటి జీవితం ఇవ్వడం లేదు. ఇస్తే మనం ఈ విధంగా ఉండవు, ఎక్కడో ఉండవలసిన వారు. కేవలం ఆయన ఉచిత కృప వలన మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించడానికి అర్హత లేని వాళ్ళం మనం. ఆ జాబు నీకు రాదు, అర్హత లేదు, సర్టిఫికెట్స్ లేవు. కానీ ఆ జాబ్ వాడికి వచ్చేసింది. సర్వీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, మన క్రికెట్ ఆడాడు క్రిస్టియన్ అమ్మ. ఆయన గెలిచిన తర్వాత మోకాళ్ళుకి దేవుడికి ప్రార్థన చేశాడు. ఇంకొక సంగతి ఏమన్నా, అతను ఇంకా పనిలోకి దిగే ముందు ఒక టేబుల్ మీద బైబిల్ పెట్టి నా దగ్గర ఉన్న వీడియో పంపిస్తా, ప్రార్థన చేస్తూ ఉంటే అన్ని లేని వాళ్ళు కూడా ఆయనతో వచ్చి ప్రార్థన చేశారు. ఆ పెళ్లికి అలాంటి గొప్ప వ్యక్తికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అర్హత లేదు. ఇప్పుడు డిఎస్పీ కావాలంటే ఏం కావాలా? గ్రూప్స్ టెస్ట్ రాయాలా, ట్రైనింగ్ తీసుకోవాలా, కంటిన్యూ ట్రైనింగ్ అని అవన్నీ ఉండాలి. అవన్నీ లేకుండా ఏం చేశాడు? డిఎస్పీకి ఇచ్చేసాడు. అల్లే చెప్తావా? ఏం ఇచ్చారు చెప్పండి. అక్కడ అర్హత లేకపోయినా దేవుని కృప ఆయన మీద ఉంది. చక్కగా ప్రభు అదిలో ఆ బిడ్డను వాడుకున్నాడు. భయభక్తులు కలిగిన కుటుంబం అమ్మవాడు. వాళ్ళ నాన్న ఉద్యోగాన్ని కూడా మానేశాడు. ఎందుకో తన కొడుకు క్రికెటర్ కావాలని. వాళ్ళ అమ్మ అయితే మంచి ప్రార్థన పడ్డాడు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పడం సార్. మనం కూడా ఎప్పుడు మనం చేసే ప్రార్థన వేస్ట్ కానే కాదు, మనం చదివే బైబిల్ గ్రంథం వేస్ట్ కానే కాదు, మనకు దేవుని ఆలయానికి రావడం వేస్ట్ కానే కాదు. లోకంలో చేసే ప్రతి పని వ్యర్థమే. అది ప్రభువు కోసం గడిపే ఒక్కొక్క క్షణము ఎంతో అమూల్యమైనది. మూల్యము కట్టలేము, దానికి వెలగట్టలేము. ఒక దినం ప్రభు నిన్ను ఆ విధంగా ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. తండ్రి సాక్ష్యాన్ని ఎప్పుడు అనుకోలే. చాలాసార్లు ఫెయిల్ అయ్యడము, చాలాసార్లు ఆ బడిలకు వాళ్ళు ఆడుతూ ఉంటే కూర్చొని కన్నీళ్ళు కార్చేవాడంట. దేవా ఎప్పుడు నన్ను నడిపిస్తావు? నా యొక్క తల్లిదండ్రులు ప్రార్థిస్తాను కదా, ఫస్ట్ నుంచి నేను ప్రార్థిస్తాను కదా. అంటే దేవుడు ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయాన దేవుడు ఆయన్ని పైకెత్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈ బిడ్డ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నిరుత్సాహపడద్దు. దేవుడు ఒక దినము నీ ప్రార్థన విని నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికమైన స్థితిలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా. నేను అనుకోలేదమ్మా, చిన్ననాడు నా జీవితాన్ని తలంచుకుంటా ఉన్నాను. నేను ఎప్పుడు ఈ స్థాయిలో నా ప్రభువు నన్ను ఉంచుతాడని నేను అనుకోలే. కేవలం ఆయన ఉచిత కృపలో ఈ దినము ఒక గౌరవప్రదమైన దేవుని వాడని చెప్పడానికి ప్రభు వాడుకుంటా ఉన్నాడంటే ఇది గొప్ప స్థాయిలో ఈ కృప నాకు ఇస్తాడని నేను ఎప్పుడు అనుకోలేమా. కేవలం ఉచిత కృప. అది కూడా ఏదో చెప్పమంటారా? దైవజనులు అంటే మాకు ఎంత భయమో తెలుసా? ఎవరైనా దైవజనులు మా సంఘానికి వస్తే వాళ్ళు పూజేవాళ్ళు, వాళ్ళతోనే తిరిగేవాడు, వాళ్ళ సంచులు మోసేవాడు, వాళ్ళకి ఏం కావాలో అది చేసేవాడు. దైవజనుడు అంటే
దేవుని తర్వాత వారిని అంతగా గౌరవించేవాడు, అంత భయం, అంత భక్తి. కాబట్టి దేవుడు కోపించాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు ఒక దినము నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు వేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు, వ్యర్థం అయిపోతుందో అని బాధపడవద్దు, శోధనలో పడవద్దు. అందుకే శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయడం, ప్రార్థన చేయడం మానవద్దు. కంటిన్యూషన్. నువ్వు ఏమైనా చేయి ప్రభువా, నేనేమైనా ప్రభువా, నేనేమైనా పర్వాలేదు, నీ కృప, నీ చిత్తము నెరవేరాలా, నీకోసమే బ్రతుకుతా ప్రభువా. లోకంలో ఏ పని చేసినా వ్యర్థమే, నీతో గడిపే ఆ క్షణాలే చాలా విలువైనదైనా నా జీవితంలో. చూసారా, భక్తులు జీవితాలు కూడా వెళ్ళలేని జీవితాలు విలువగా ఎప్పుడు మారాయి. దేవుని కృప పొందిన వారు మాత్రమే మార్చగలరు. ఇంకొక సంగతి, లోకంలో చాలా మంది ఉన్నారు కదా, చాలా గొప్పగా. నో నో, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, వారి కాళ్ళ జారే చోటు ఉందంట. ఎక్కడుందమ్మా అంటే అర్థమైంది, ఎప్పుడు జారి పడిపోతారో తెలియదు, ఎప్పుడు మట్టిలో కలిసిపోతారో తెలియదు. కానీ నిత్య జీవం వాళ్ళకి లేదు, నిత్యము ప్రభుత్వం ఉండే ఆ కృప వాళ్ళకి లేదు. యేసయ్య నమ్మిన బిడ్డలుగా మాత్రమే నిత్యము ప్రభుత్వం ఉండే కృప ఉంది. ఇంత గొప్ప ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందా? ప్రభు దగ్గరే వస్తుంది. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. ఈ మోసగాడు చూడండి ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు. బోధకుడా, బోధకుడా, బోధకుడు అంటే ఏంట్రా బాబు? బోధకుడు నిజమైన బోధకుడు. ఆయన బోధకుల చేత నాలాంటి పాపి, నాలాంటి అర్హత లేనివాడు, నాలాంటి ఎందుకు పనికిమాలిన, నాలాంటి వాళ్ళని ఎంతో మందిని మార్చిన ఈ బోధ యేసయ్య కూడా. అంత గొప్ప ఆయన్ని ఒప్పుకొని మనసులో ధనాశ పెట్టుకొని ఆయన్ని అప్పగించాలి. ఎక్కడికి? సిలువకు శ్రమ పెట్టడానికి. అమ్మా ఆయన్ని తీసుకున్నామా, ఎక్కడికెక్కడికి వెళ్తారో, ఎన్ని ఎక్కడికి చెప్తారు తెలుసా? ఇప్పుడు ఒక ఆయన మీద ఒక కేసు పడుతుంది ఉంది. నిజంగా అతను చూస్తే నాకు చాలా బాధ. ఇప్పుడు కానీ 80 సంవత్సరాలు ఉంటాయి. ఒక కేసు అది ఏమీ లేదు. వాళ్ళ యొక్క పొలం తగాదాల్లో వాళ్ళ దాయాదులు పెట్టారు. అతని ముందు తాలూకా ఆఫీసులో తాలూకాలో ఉండే కోర్టుకు వెళ్ళాడు. అక్కడ ఓడిపోయాడు. మళ్ళా జిల్లా కోర్టుకు పోయాడు, అక్కడ ఓడిపోయాడు. మళ్ళా ఓపికగా జిల్లా కోర్టులు 3 ఉన్నాయి, సివిల్ జడ్జి, అసిస్టెంట్ జడ్జి అని చాలా ఓడిపోయాడు. అక్కడ 3 కోర్టులో ఓడిపోయాడు. మరలా ఓపికగా హైకోర్టుకు పోయాడు. అక్కడ 3 బెంచీలు ఉన్నాయి, ఆ 3 బెంచీలో ఓడిపోయాడు. అయినా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. వల్ల అక్కడ తెలుసుకొని వచ్చాడు. తెలుసా ఎంత ఓపిక! ఆయన చూసి, బా యు ఆర్ గ్రేట్ మ్యాన్, ఈ పట్టుదలతో నేర్చుకోవచ్చు అన్న అంటే అంటాడు, అయ్యా ఆ బిడ్డల నోటి కాడ 20 ఎకరాలు పొలం మా అన్నదమ్ముడే కొట్టారని చూశాడు. ఆరోగ్యం చెడిపోయింది. 10 ఎకరాలు 20 ఎకరాలు 10 ఎకరాలు ఖర్చు అయిపోయింది. అయినా పర్వాలే, నా బిడ్డ కోసం 10 ఎకరాలని తీర్చాను. అలా తిరిగాడు. నిరపరాధి అయినా, ఏ పాపము లేని పరిశుద్ధుడు, పరలోకపు తండ్రి, ఈ లోక నిర్మాత, ఈ లోకాన్ని నిర్మించిన ప్రభు, ఆయన ఎన్ని కోట్లు చెప్పారు చెప్పంటారా? ముందు ప్రధాన యాజకుడు వెళ్ళిపోతాడు. తర్వాత ఇలా ఒక సభ ఉంటుంది, పెద్దల సభ. ఇక్కడ రాజుడు పెద్దల దగ్గర నుండి ప్రధాన యాజకుని దగ్గర అంటే 2 దగ్గర నుంచి జనం వచ్చారు. తర్వాత పెద్దల దగ్గర నుండి మరలా ప్రధాన యాజకుడు మరలా హేరోదు దగ్గరికి తీసుకుపోతాడు. హేరోదు పిలాతు దగ్గరికి పంపిస్తాడు. పిలాతు మళ్ళా హేరోదు దగ్గరికి పంపిస్తాడు. మళ్ళా హేరోదు పిలాతు. అంటే ఎన్నిసార్లు తిరిగాడు ప్రభు? ఏం నేరం చేశాడు ఆయన? ఏం పాపం చేశాడు ఆయన?
పాపులను రక్షించడానికి ప్రేమమైన దేవుడు ఈ లోకానికి వస్తే ఆయన శిక్షలు మా రాత్రులు జడ్జిమెంట్ జరగకూడదు. రాత్రుల్లో ఒక వ్యక్తిని జడ్జిమెంట్ ఇవ్వకూడదు. రాత్రి లేదు పగలు లేదు నా ప్రభు. ఆయన అట్లాగే చెప్పారు. అలాగనే మన కోసం ఆయన ఆ యొక్క ప్రధాన యాజకుడు, ఆ యొక్క పెద్దల సభ, అలాగే హెరోదు రాజు, అలాగే ఎవరి దగ్గరికి పోయాడు? పిలాతు. అలా పిలాతు దగ్గర నుంచి ఇలా తిప్పాడమ్మా 5 సార్లు చెప్తాలే. చూడండి, ఇంత నేను కరెక్ట్గా చెప్తా. రేపు రాబోయే రోజుల్లో కరెక్ట్గా ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి పోయాడు అని దాన్ని మనం వివరంగా తెలుసుకున్నాం. ఆ తర్వాత సిలువ వేయండి అంటే చివరిగా ఆయన చేతులు పట్టుకొని మీ ఇష్టం మీకు అర్పిస్తున్నానని చెప్పారు. అక్కడి నుంచి గొల్గొతా కొండ వరకు సిలువ వారు మోచాడు. అక్కడ ఎన్నిసార్లు పడిపోయాడు. ఆ పడిపోయిన దగ్గర ఒక ఆత్మీయ అర్థాన్ని ప్రభు మనకి నేర్పిస్తాడు. చివరకు అసలు సిసలైన రక్షణ భాగ్యాన్ని ఆ గొల్గొతా కొండపైన యేసు ప్రభు ఈ లోకానికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియ దేవుడు బిడ్డలారా, మీరు గమనం చేయండి. ఇక్కడ ఇంత గొప్ప దేవుని శుభము అని చెప్తాడు. ఏమంటాడు? బోధకుడా శుభము. ఆ చదువులోనా ముద్దు పెట్టుకోవడం అంటే ఏందమ్మా? ముందు దేన్ని చూసినా నిజంగా ప్రేమించాడు. అయితే మనసులో ఏముంది? మనసులో ఆయన అంటే ప్రేమ లేదు, ఆయన అంటే ద్వేషం ఉంది. ఆయన నమ్ముకున్నాడు, యేసయ్య నమ్ముకున్నాడమ్మా. ఇప్పుడు కూడా అమ్ముకోవడం లేదు. నేను చెప్పడం ప్రభువు నమ్ముకుంటున్నారమ్మా అనకూడదుగానే దేవుడు నన్ను క్షమించుగాక, దేవుడు నన్ను క్షమించుగాక. యేసయ్య పేరు చెప్పి నమ్ముకుంటున్నారమ్మా లోపల చాలామంది. నిజం నువ్వు దొరకలేదా? డబ్బులు సంపాదించుకోవడానికి డబ్బులు దొరికాడా? గౌరవం కాదేగా, తప్పు కాదేగా. ఎందుకులే మనకి దేవుడు నన్ను క్షమించుకాక, ఆ వైపుకు నా మనసు పోకుండా ఉన్నాడు కాక. ఎందుకంటే అమ్ముకుంటున్నాడు ప్రభుని. ఇస్కారియోతు యోధ చచ్చిపోయాడేమో కానీ ఆ డబ్బులు చాలా మంది ఉన్నారు. ఈరోజు పైకి మాత్రం శుభములు, పైకి మాత్రం ఆశీర్వాదములు, పైకి మాత్రము ప్రేమలు, పైకి మాత్రము కేవలం ధనాశే, ధనం మీదనే కట్టేస్తున్నాడు. చూడండి, ఒక్కొక్క మహానుభావుడు ధనమే. ఇంకో సంగతి చెప్పి నేను చూపిస్తా. ఒక సంగతి చూపిస్తా. ఒక కాలంలో బైబిల్లో ఉండే సంగతి, అపోస్తుల పాదాల దగ్గర తనకున్న దాన్ని మొత్తం అన్ని వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అవునా కదమ్మా? పుట్టే అవునా కదా? వాళ్ళకున్న ఆస్తి పోస్తులన్నీ అమ్మేశారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తులు మేళ పెట్టారా? పాల్గొన్నారా? ఏసీ రూములు కట్టించుకున్నారా? లగ్జరీస్ అనుభవించారా? లేదు. ఆ ధనాన్ని భయముతో వణుకుతో అది దేవుని సొమ్ము అని ఆ ధనాన్ని సకల ప్రజల కోసం వాడారు. మీకు సంగం చెప్పరా? దేవుని సంఘంలో విధవరాలు ఉండేవాళ్ళు, భర్తలు లేని వాళ్ళు, అనాథలైన వాళ్ళు, వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంది, దైవజనుడిది. ఏ డబ్బుతో? దేవుని సంఘంలో వచ్చే దశమ భాగంలో దైవజనుడి కుటుంబమే కాదు, దైవజనుడు లగ్జరీస్ కాదు, సంఘంలో ఉండే ప్రతి పేద కుటుంబాన్ని సాకాల డబ్బుతో. అది దేవుడి గ్రంథం ఉండే మాట. ఈరోజు ఏముంది? ఆ పని ఏసన్న చేశాడమ్మా. చప్పటి గుర్తు దేవుడు పడతాడు. ఆ పని ఏసన్న చేశాడు. మీకు తెలుసో తెలీదు. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైన జనాభాని ప్రభువు
వారికి దయచేశాడు. వాళ్ళకి కుటుంబాలు లేవు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, లోక సంబంధమైన ఆస్తులు ఏవి కూడా వాళ్ళ పేరు మీద లేవు. ఇప్పుడు దైవజనులు ఏమనుకుంటున్నారు? వాళ్ళేమా ఈ గుడి నా పేరు మీద రాయి కలదపో ఏమనుకుంటున్నారా? ఈ చర్చి నా పేరు మీద రాయి కోరుకుంటారా లేదా? గురి బాబు నీ పేరు ఎందుకురా? బైబిల్ గ్రంథంలో ఉండాలి. ఎవరిది? సంఘం ఉంటుందా? ఏసేది ఏసై సంఘం. ఇది అందరిదమ్మా. దక్షిణ భాగం అంటే దైవజనుడు తిట్టడానికే కాదు, అంటే దైవజనుడు ఆకలి తెచ్చుకోవడం కుటుంబాన్ని అంతవరకే, దాంతో లగ్జరీస్ అనుభవించుకోవడం. అది ఇప్పుడు నేను అమ్మా, నాకు నెలకు 1,00,000 ఎంతో డబ్బు వస్తుంది. ఎందుకు వస్తుంది? నా భార్య నేను కష్టపడ్డా ప్రభుత్వం ఇస్తుంది, నేను అనుభవించుకుంటాను. అది ఇతరులు పెట్టవలే. దేవుని స్థలంలో వచ్చే ప్రతి పైసా విశ్వాసులు కష్టపడి వాళ్ళు ఎంతో భయంతో బతుకులిచ్చే సొమ్మది. ఆ సొమ్మతో లగ్జరీ సర్విస్తున్నారే వాళ్ళందరూ యోగాలే. అవునా కదా? మీకు ఏమైనా వాళ్ళందరూ యోగాలే. కానీ నిజమైన దైవజనులు ఆ విధంగా లేదు. ఎంతో మందిని పోషిస్తూ ఉన్నారు. మా యేసన్న గారికి డబ్బు లేక, ఆయనకి సిరి లేక ఒకసారి ఒక మాట పోషిస్తా. ఒక తల్లి వచ్చి రమేష్ అని చెప్పాడు. అప్పుడు ఒక తల్లి వచ్చి 5 యేసన్న గుడికి వస్తుందంట, వాళ్ళ గుడికే వస్తుందంట. అన్న 5 లక్షల రూపాయలు 6 దినాల్లో. ఏ దినాల్లో? ఇంకా 30 సంవత్సరాల క్రితం. 30 సంవత్సరాల క్రితం 5 లక్షలు అంటే ఎంత? ఈరోజు ఎంత వాల్యూ ఉంటుందా? వచ్చి ఎసన్నా ఇలా నన్ను ఆనందించాడన్నా. ఏం కాదుమ్మా, మా పొలము అమ్మాను, కానుక వచ్చిందన్నా, దాంట్లో కానుక ఎంతమ్మా? 5 లక్షలు. తల్లి వద్దులే ఉంచుకో అంటున్నాక అబ్రహం అన్నంట, ఇదేంటి? అప్పుడే సేవకు వచ్చి ఎందు పరుసలో బాగా తెలుగు రాదంట. ఇదేంటి 5 లక్షలు ఇస్తారని అక్క చెప్పుకుంటే ఎస్సానండి 5 లక్షలు ఉద్దట్లో ఉంటే ఎడిను 5 లక్షలు ఉద్దట్లో ఏంటి అని నేను ఆశ్చర్యపోతున్నాను. వద్దమ్మా వద్దు, దేవుడికి సోదరు తర్వాత ఉద్దరు వెళ్ళిపోతే పంపించేసాడు. దాదాపు అతను ఏ పత్రిక అంటావా ప్రార్థన అయిపోయిన తర్వాత అబ్రహం అడిగే ధైర్యం చేస్తాను. ఇట్టే చెప్తుంటారు, ఏరా ఎందుకు చూస్తున్నావు? నాకు తెలుసు. ఆ సిస్టర్ 5 లక్షలు నాకు ఇవ్వండి, నేను తీసుకోవాలా? ఎందుకు? రే బాబు, ఆమె అసలు మొగ్గుని వదిలేసి అసలు భర్తతో కాపం చేయడం లేదురా, ప్రస్తుతం ఇంకొక భర్తతో ఉంటుందా నాయన, ఆ సొమ్ము నేను ఎట్లా తీసుకునేదిరా అన్నాడు. అల్లో చెప్పండి ఒకసారి. ఆశీర్వాదం అంటే ఓకే రాదమ్మో, ఆశీర్వాదం అంటే ఓకే రాదు, దేవుడి సొమ్ము ఓకే రాదు, అంత వాల్యూ ఉంది ఆ ధనానికి. ఆయన ఒకసారి అమెరికాకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పిన తర్వాత చాలామంది ఏసన్న తనగట్ట ఏసన్నగట్ట ముందు ఇంటర్వ్యూ చేశాను. ఈయన చాలా గొప్ప దైవజనుడు, ఈయన ఇండియాలో చాలా గొప్ప సేవ చేస్తున్నాడు, చాలా సంఘాలు కట్టాలా, కాబట్టి ఇక్కడికి వచ్చిన వారంతా దేవుడు ఆశీర్వదించున్నాడు, కాబట్టి ఇంక ఒక ఫండ్ పెద్ద మొత్తంలో దాన్ని మనం ఇవ్వాలని ఇంగ్లీష్లో చెప్పాడు. అవన్నీ ఏసన్న వేసి వాక్యం చెప్పిన తర్వాత అయ్యా చివరిగా ఒక మాట చెప్తున్నాను, నాకే ఫండ్ దండి మీరు ఇవ్వలే, నేను ఏ ఫండ్ కోసం ఇక్కడికి రావాలా, దేవుని సువార్త చెప్పడానికి ఇంగ్లీష్ నన్ను 5వ క్లాసు చదువుకున్న నన్ను ఇదిగో ఈ ట్రాన్స్లేటర్ చెప్తా ఉంటే నేను తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో చెప్పాడు. ప్రభు నన్ను ఇంతగా హెచ్చించి ఇక్కడ పంపించాడు, నాకే ఫండ్ వద్దయ్యా అన్నాడు. అవునండి, ఎందుకో ఆ నిజాయితీ ఉంది కాబట్టి ఇద్దరు మేము కళ్ళారా చూసాము.
ఆ ఆ జనాంగము ఆ యొక్క దేవుని ఆశీర్వాదం ఏంటో అది దేవుని ఆశీర్వాదం. కాబట్టి పిల్లరా విరోధాలుగా కాకూడదు. అలాంటి వారి కోసం మనం ప్రార్థించుగాక. అలాంటి వారి మనసు దేవుడు మార్చును గాక. లక్ష్యం బాగుంటే దేవుడి సొమ్మంటే అన్ని వాల్యూస్ ఉన్నాయి బయట గ్రంథంలో. చాలా మందికి తెలియదు. తెలుసుకొని భయంతో భక్తితో దేవుడి కృపలో మనకు నడుదుగాక. కాబట్టి కూడా ఏమంటున్నాడమ్మా అల్లెమా శుభము అని చెప్పి ఏం పెట్టుకున్నాడు? ముద్దు పెట్టుకున్నాడు. పైకి ప్రేమించే వారు కనబడి లోపల ద్వేషమో ఉండకూడదు. దేవుని బిడ్డలకు ఈ మాట ఎలా ఉండాలా? మా దేవతమ్మ మాట్లాడింది. కట్టా కొట్టా తెచ్చా వాళ్ళు ఏమైనా అనుకోని తర్వాత మా పేరు కూడా అంతే. కట్టా కొట్టా తెచ్చా మరి పక్కన ఎవరు అనుకుంటున్నా మనసులో ఒకటి బయట ఒకటి ఉండనే ఉండదమ్మా దేవుడు బిడ్డనే. నువ్వు అవునంటే కానీ ఒకవేళ శత్రువు అనుకుంటారు అనుకొని మనసు బాధపడి వాళ్ళు బాగోసే కదా మనం మాట్లాడేది. వాళ్ళు బాగుండాలనే కదా. ఏం పర్వాలేదు. మోమాటం ప్రభు గారు పనికిరాదు. భక్తిలో మోమాటం పనికిరాదు. ప్రార్థనలో మోమాటం పనికిరాదు. మోమాటంగా జీవించేవాళ్ళు చాలా చెడుకు తెచ్చుకుంటారు. మోమాటానికి పోయిన వాళ్ళు చాలా లాస్ అయిపోయారు. మోమాటానికి పోయిన వాళ్ళు చాలా లాస్ అయిపోయారు. మధ్యలో అటువంటి ఇంకొకటి తప్పిస్తే దేవతమ్మ ఏమవుతే ఆ డబ్బు మనం కదా అటు కట్టామా నేను సంతకాలు పెట్టావు ఒక మహానుభావుడు సూరికి పెట్టాను ₹1,00,000 ఆ రోజుల్లోనే కట్టాను నా జీతం. కావున మన మాట ఏ విధంగా ఉండాలమ్మా? లోపల పైకి ప్రేమ, పైకి బుద్ధులు, లోపల మాత్రమో ఇతరులు అప్పగించాలా. యోధారాడి మనస్తత్వాన్ని యోధా మనస్తత్వం నుండి ప్రభు వలన దూరం చేయదు కాక. అల్లే చెప్పండి. యోధా మనస్తత్వం నుండి ప్రభు వలన దూరం చేయదు కాక. రేపటి దినము ప్రభు వారిని మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి తీసుకెళ్తారో అక్కడ ఎలాంటి తీర్పులు వాళ్ళు ఇస్తారో తెలుసుకుందాము కాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ అమ్మా. దేవుడి వాక్యం మీ అందరికీ కళ్యాణమ్మ ప్రార్థన చేయి. పాపం నడవలేక నడిపించావు తల్లి. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. ప్రార్థన చేయమ్మా, నేను ఆశీర్వాదిస్తాను. Hallelujah.